నక్షత్రాలు స్ఫటికగోళం వంటి మన ఆకాశంలోని సూక్ష్మ రంధ్రాలని, వాటిలో నుండే విశ్వకాంతి మనకు చేరుతోందని ప్రాచీన సంస్కృతుల వారు విశ్వసించారు. చీకటి ముదిరే కొద్దీ ఇంకా ఎన్నో తారలు దర్శనమిస్తాయి. తళతళ మెరిసే ఆ కాంతి స్థానాలు ముదురు నీలిరంగు నిధి మందసంలోని వజ్రాలలా కనిపిస్తాయి. వాటిలో ఎన్నో వేల తారలను మన కంటితో నేరుగా చూడవచ్చు. విశ్వంలోతుల్లో ఇంకా ఎన్ని దాగున్నాయో. ఈ నక్షత్రాలు ఎక్కడ్నుండి వస్తున్నాయి, ఎక్కడ పుడుతున్నాయి, వాటి పరిణామ క్రమమేమిటి, అవి ఎలా చనిపోతున్నాయి? ఊహకందని వాటి సంఖ్య ప్రకాశంలోనే కాక వర్ణాల్లోనూ వాటి మధ్య వ్యత్యాసాలు మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. మనం కూడా ఆ తారల నృత్య విన్యాసాల మధ్యనే ఉన్నాం. భూమిమీద నుండి కనిపించే నక్షత్రాలన్నీ మిల్కీవే లేదా పాలపుంత అనే గెలక్సీలోనే ఉన్నాయి. అది మన రాత్రి ఆకాశం మీద మెరిసే చారలా పరుచుకుని ఉంటుంది. అస్పష్టంగా ఉండే ఈ చారలో లెక్కలేనన్ని నెబ్యులాలను సాధారణ టెలిస్కోపులతోనే కనిపెట్టగలుగుతున్నాం. అద్భుతమైన వాటి ఆకారాలు, రంగులు వాటి ఫోటోలలో చూడవచ్చు. నక్షత్రాల నిర్మాణానికి మూలవస్తువైన హైడ్రోజన్తో ఏర్పడ్డ మేఘాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. తారల మధ్య ఉండే వాయువు, ధూళి అవి పేరుకుపోయిన చోట్ల పైకి పొడుచుకొచ్చిన గోపురాల నీడల్లా కనిపిస్తాయి. వాటి వెనుకనున్న నెబ్యులాల కాంతి వల్ల అలా జరుగుతుంది. ఆ నల్లని మబ్బుల లోపలి భాగంలోనే నవతారల సృష్టి జరుగుతుందని మనకు ఇప్పుడు తెలుసు. మన సూర్యుడు, మన సౌర కుటుంబంలోని గ్రహాలు, చివరకు మన భూగోళం అన్నీ అటువంటి ప్రదేశంలోనే రూపుదిద్దుకున్నాయి. కాని ఈ ప్రక్రియలో ఎంతో ఆసక్తిదాయకమైన అంశాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. యువతారలు విశ్వంలోకి వెదజల్లే కాంతి మరుక్షణమే ధూళిమబ్బుల్లోకి అణిగిపోతుంది.
ఆ తారలు పుట్టి పెరిగే నర్సరీలలోకి మనం తొంగి చూడగలమా? యువతారలు ఏర్పడ్డాన్ని గమనించగలమా? నాసాకు చెందిన 703 నంబర్ భవనానికి 20 మీటర్ల ఎత్తుండే తలుపులున్నాయి. అవి తెరుచుకోగానే 4 ఫుట్బాల్ మైదానాలంత విశాలమైన హ్యాంగర్ ఒకటి మన కంటపడుతుంది. అందులో అరడజన్ విమానాలు నిలిపేటంత చోటు ఉంటుంది. వాటిలో ఒక విమానం మార్పులు చేసిన బోయింగ్ 747 SP తరహాది. అంతకుముందు ఆ విమానం లాస్ ఏంజలీస్ నుంచి ఆస్ట్రేలియాకు, ఆసియా దేశాలకు ప్రయాణికులను చేరవేస్తూ ఉండేది. ఇప్పుడది విజ్ఞాన శాస్త్రానికి సేవ చేస్తోంది. శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు రాత్రివేళ పరిశోధనల కోసం దాన్ని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. బోయింగ్ 747 SP నిడివి సాధారణ జంబో జెట్ల కన్నా చాలా తక్కువ. విలక్షణమైన దాని రూపానికి అదే కారణం. బరువు తగ్గిపోయినందువల్ల ఈ విమానం చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేయగలదు. పైగా మరింత ఎక్కువ ఎత్తుకు చేరుకోగలదు. దాని పేరులోని SPకి అర్థం అదే, స్పెషల్ పర్ఫార్మెన్స్. ఆ విమానానికి రెక్కల వెనుక భాగంలో 12 అడుగుల కన్నా ఎక్కువ వెడల్పు ఉండే పెద్ద తలుపు ఉంది. లోపలున్న సున్నితమైన టెలిస్కోప్కు అది రక్షణ కల్పిస్తుంది. టెలిస్కోప్ బరువు 17 టన్నులు. దానిలోని ప్రధాన దర్పణం వ్యాసం 9 అడుగులు. ఈ విమానం ఒక ఎగిరే వేధశాల. ఇదే సోఫియా, స్ట్రాటోస్ఫెరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ. సోఫియా నాసా, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్. స్టుట్గార్ట్లో ఉన్న సోఫియా ఇన్స్టిట్యూట్ జర్మనీ తరపున ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాలిఫోర్నియాలో మౌంటైన్ వ్యూ వద్ద ఉన్న నాసా రీసెర్చ్ సెంటర్, అలాగే పామ్డేల్ వద్ద ఉన్న నాసా ఆమ్స్ట్రాంగ్ రీసెర్చ్ సెంటర్ అమెరికా తరపున బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. సోఫియా ఇతర విమానాల కన్నా ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రయాణికుల సీట్లు తీసేసి వాటి స్థానంలో కంప్యూటర్ టెర్మినల్స్, కార్యస్థానాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల విమానాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని వసతులు కల్పిస్తారు. కానీ ఇక్కడ విమానంలోని అతి సున్నితమైన శాస్త్ర పరికరాలు వేడెక్కకుండా చల్లబరిచేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు -268 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉండే ద్రవరూపంలోని హీలియం వాయువును కూలెంట్గా వాడుతున్నారు. విమానం బయలుదేరడానికి 2 గంటల ముందే సిబ్బంది వస్తారు. పైలట్లు, టెక్నీషియన్లు, సైంటిస్టులు ఆనాటి కార్యప్రణాళికని సమీక్షిస్తారు. వాతావరణ హెచ్చరికలు, ప్రయాణ ప్రణాళికను కూడా చివరిసారి సరిచేసుకుంటారు. ఎగరడానికి కొన్ని గంటల ముందుగానే సోఫియాను హ్యాంగర్ నుంచి బయటకు తీస్తారు.
విశ్వాంతరాళం నుండి తారలు తమ కాంతిని వెదజల్లుతాయి. నల్లని సముద్రం మీద ఒక చారికలా కనపడే పాలపుంత గెలాక్సీని మన కళ్లతో నేరుగా చూడవచ్చు. అయితే విశ్వం నుంచి వెలువడే ధార్మికతలో చాలా భాగం మనకు కనబడదు. ప్రత్యేక కెమెరాలు అమర్చిన ఉపగ్రహాలు అది మనకు కనిపించేలా చేస్తాయి. ఎక్స్రే ఉపగ్రహాలు పాలపుంతలోని అతి వేడిగా ఉండే ప్రాంతాలని చూపిస్తాయి. మన గెలాక్సీని వేడి వాయు ఆవరించి ఉన్నట్టు చూడవచ్చు. పాలపుంతలోని అతి చల్లని ప్రాంతాలు మైక్రోవేవ్ ధార్మికత పరిధిలోకి వస్తాయి. నక్షత్రాలు ఏర్పడడానికి మూలవస్తువైన హైడ్రోజన్ విశ్వమంతా ఎలా వ్యాపించి ఉందో మనకు తెలుస్తుంది. అతి శీతల పరిస్థితుల్లో కనిపించే కాంతిని విడుదల చేయలేని హైడ్రోజన్ మైక్రోవేవ్ పరిధిలోనే కనిపిస్తుంది. పరారుణ కాంతిలో విశ్వాన్ని దర్శింపచేసే కెమెరాలు నక్షత్రాల మధ్య ఉండే నెబ్యులాల గుండా చూడగలవు. అవి మనకు యువతారల జన్మస్థానాలని చూపిస్తాయి. భూమిపై ఉన్న వాతావరణం చాలా వరకు ఈ ధార్మికత నుండి రక్షణ కల్పిస్తుంది. ఎక్స్రేలు కాని మైక్రోవేవ్ ధార్మికత కాని భూ ఉపరితలానికి చేరవు. రేడియో తరంగాలు కంటికి కనపడే కాంతి మాత్రమే నిరాటంకంగా భూ వాతావరణంలోకి చొచ్చుకురాగలవు. పరారుణ ధార్మికత భూ వాతావరణంలో కొద్ది మేరకు, అంటే ఉపరితలం నుండి 8 లేదా 9 మైళ్ల ఎత్తు వరకు మాత్రమే రాగలుగుతుంది. వాతావరణం దిగువ పొరల్లో ఉండే నీటి ఆవిరి దానిని పీల్చుకోవడం వల్ల అది అంతరించిపోతుంది. అందువల్లనే భూ ఉపరితలం మీద ఉండే టెలిస్కోపులు విశ్వంలోని జరిగే వాటిని పరారుణ కాంతిలో పసిగట్టలేవు. కనుక అంతరిక్షపు లోతుల గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా భూ వాతావరణానికి అవతల తిరిగే ఉపగ్రహాలపైనే ఆధారపడ్డారు. పరారుణ కెమెరాలను ఎప్పుడూ ద్రవ హీలియంతో చల్లబరుస్తూ ఉండాలి. లేకుంటే వాటి నుండి వచ్చే వేడి వల్ల ఖగోళ చిత్రాల నాణ్యత దెబ్బతింటుంది. పైగా వాడకం ఎక్కువ కావడం వల్ల ద్రవ హీలియం త్వరగా తరిగిపోయి ఉపగ్రహాలు కొద్ది కాలంలోనే కార్యకలాపాలు కట్టిపెట్టాల్సి వస్తుంది. ప్రత్యేక విమానంలో అమర్చిన పరారుణ టెలిస్కోప్ విషయానికి వస్తే అందులో ద్రవ హీలియంను తిరిగి నింపుకోవచ్చు. అత్యాధునిక పరికరాలు కూడా అమర్చుకోవచ్చు. భూమికి 8 లేదా 9 మైళ్ల ఎత్తులో విహరిస్తున్నప్పుడు వాతావరణంలోని నీటి ఆవిరిలో 95% విమానానికి, దానిలోని టెలిస్కోప్కు దిగువనే ఉంటుంది. ఖగోళ సంబంధమైన కొలతలు తీసుకోవడానికి ఇది ఎంతో సానుకూలమైన అంశం. మనమిప్పుడు స్ట్రాటోస్పియర్లో ఉన్నాం. ఇక్కడ గాలి సముద్రమట్టం వద్ద ఉండేదానికన్నా 5 రెట్లు పలచగా ఉంటుంది. సాధారణ విమానాలు ఇంత ఎత్తుకు వెళ్లవు. ఒక ద్వారం తెరిచిపెట్టి ఉన్నా సరే ఒడిదుడుకులు లేకుండా విహరించి క్షేమంగా తిరిగి రాగల సామర్థ్యం సోఫియాకు ఉందని నిర్ధారించుకోవడానికి గాలి సొరంగంలో పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకసారి గాలిలోకి ఎగిరాక సున్నితమైన టెలిస్కోప్ నిర్మాణంలో వాడిన పదార్థాలు హఠాత్తుగా 100 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే ఉష్ణోగ్రతలకు తట్టుకోవాలి. ఏమాత్రం దెబ్బతినకూడదు. ఆ ఎత్తులో విమానం ఏమాత్రం ఒడుదుడుకులకు లోనైనా లేదా దిశను మార్చుకున్నా అది టెలిస్కోప్లోని సునిశ్చితమైన పరికరాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దానివల్ల అవి రూపొందించే చిత్రాలు ఎందుకు పనికిరాకుండా పోతాయి. నెలల తరబడి సన్నాహాలు చేసి విమానంలో విహరించే అవకాశం కోసం ఎదురుచూస్తున్న శాస్త్రవేత్తలు ఎంతో విలువైన పరిశోధనా సమయాన్ని కోల్పోతారు. పరిశోధనలు వెనకపడతాయి.
అందువల్ల సంక్లిష్టమైన యాంత్రిక, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు టెలిస్కోపును స్థిరంగా పరిశీలిస్తున్న ఖగోళ వస్తువు వైపే నిర్దుష్టంగా చూస్తూ ఉండేలా నిలిపి ఉంచుతాయి. ఆ విధంగా పరిశోధనా సమయంలో టెలిస్కోప్ దృష్టిని ఆకట్టుకునేలా నాట్యం చేస్తుందనే చెప్పాలి. అది చక్కగా కనపడాలంటే క్యాబిన్ నుంచే చూడాలి. ప్రెషర్ బల్క్హెడ్ వ్యవస్థకు వెనుక భాగంలో ఉండే పరికరాలు, కెమెరాలు అవతల ప్రక్కన టెలిస్కోప్కు గట్టిగా, భద్రంగా అనుసంధానించి ఉంటాయి. టెలిస్కోప్ ప్రతి కదలిక, ప్రకంపనలు ఈ పక్క నుంచే కనిపిస్తాయి. అది చూస్తే టెలిస్కోప్ ఊగుతున్నట్టు, కంపిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి టెలిస్కోప్ స్థిరంగానే ఉంటుంది. దానికి సాపేక్షంగా కదులుతున్నది విమానమే. ఇంతటి కళాఖండం విజయవంతంగా పనిచేయాలంటే ఎన్నో ఏళ్ల పరిశోధన, వేల గంటల పాటు ఇంజనీర్ల కృషి తప్పనిసరి. టెలిస్కోపును జర్మనీ అభివృద్ధి చేసి నిర్మించింది. విమానం బాధ్యతను నాసా స్వీకరించింది. ఈ ప్రాజెక్టులో టెలిస్కోపును పనిచేయించడం, నిర్వహించడం జర్మనీ భాగస్వాముల బాధ్యత. విమానాన్ని క్రియాశీలంగా ఉంచడం, సంబంధిత కార్యకలాపాల నిర్వహణ నాసా బాధ్యత. అది ఎగురుతున్నప్పుడు టెలిస్కోపు పనితీరును గమనిస్తూ నియంత్రించడానికి జర్మనీ, నాసాలకు చెందిన శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు విమానంలో ఉంటారు. అబ్జర్వేటరీ పనిచేసే 10 గంటల వ్యవధిలో ఏమైనా జరగవచ్చు. పరిశోధనా సమయంలో ప్రతి క్షణం చాలా విలువైనది కాబట్టి ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలి. అందువల్ల విమానంలో వాతావరణం ఏకోన్ముఖంగా, ఉద్విగ్నంగా ఉంటుంది. రాత్రిపూట విహారానికి సంబంధించిన ప్రణాళికలను ఎంతో ఖచ్చితంగా ఎన్నో నెలల ముందుగానే రూపొందిస్తారు. టెలిస్కోపు విమానం ఎడమవైపుకు ఎక్కుపెట్టి ఉంటుంది. సోఫియా సిబ్బంది ఆకాశంలో ప్రత్యేకంగా ఏదైనా నక్షత్రాన్ని పరిశీలించాలి అనుకున్నప్పుడు విమానం ఆ నక్షత్రానికి సరైన కోణంలో ప్రయాణించవలసి ఉంటుంది. భూమి తిరుగుతూ ఉండడం వల్ల, అలాగే విమానం కూడా కదులుతూ ఉండడం వల్ల పరిశీలించాల్సిన దిశ ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. కనుక టెలిస్కోపు దృష్టి ఎప్పుడూ ఆ నక్షత్రంపైనే ఉండేలా సోఫియా సిబ్బంది విమానం ప్రయాణిస్తున్న మార్గాన్ని నిరంతరం సరిదిద్దుకుంటూ ఉండాలి. ఏదైనా కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్న వెంటనే అందుకు అనుగుణంగా సోఫియా తన గమన దిశను సరిచేసుకుంటుంది. సాధారణంగా ప్రతి విహార సమయంలోనూ ఇదే విధంగా వైవిధ్యమైన ఎన్నో పరిశీలనలు జరుగుతూ ఉంటాయి. లక్ష్యాలకు తగిన ప్రణాళికలను రూపొందించే సమయంలో సమతుల్యం కలిగిన విహార ప్రణాళికను రూపొందించడం అతి ముఖ్యమైన అంశం. 10 గంటల పరిశీలన ముగియగానే విలువైన పరిశీలనా సమయం వృధా కాకుండా విమానం పామ్డేల్కు తిరిగి రావలసి ఉంటుంది. విమానం యాత్రా ప్రణాళిక సరిగ్గా అమలు చేయడం, పర్యవేక్షణ మిషన్ డైరెక్టర్ బాధ్యత. అందుకోసం ఆయన రేడియో టెలిఫోన్ ద్వారా విమానంలో ఉన్నవారితో సంపర్కం కలిగి ఉంటారు. అనుక్షణం టెలిస్కోప్ పరిస్థితిని గురించి తెలుసుకుంటూ మిషన్ డైరెక్టర్ పైలట్లకు విమానం వెళ్లే మార్గంలో సవరణలు సూచిస్తారు. మిషన్ డైరెక్టర్ ఆయన డిప్యూటీలతో పాటు సోఫియాలో ఉండే ఇతర సిబ్బంది ఎవరంటే కాక్పిట్లో 2 పైలట్లు, 1 ఫ్లైట్ ఇంజనీర్, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రత్యేక శిక్షణ పొందిన 2 భద్రతా నిపుణులు. టెలిస్కోప్ సరైన కోణంలో స్థిరంగా ఉండి ఏ చిక్కులు లేకుండా పనిచేసేలా చూసుకునే 3 ఆపరేటర్లు. కెమెరాతో పాటు కొలతలకు ఉపయోగించే పరికరాల నిర్వహణకు బాధ్యులైన 3 సాంకేతిక సిబ్బంది. తమతో పాటే విమానంలో ఉంటూ సేకరించిన డేటా ప్రాథమిక విశ్లేషణ జరుపుతున్న శాస్త్రవేత్తలతో వాళ్లు నిరంతరం సంపర్కంలో ఉంటారు. సోఫియా ఉన్న మరో సానుకూలతను గమనిద్దాం. డేటాను సేకరించే సమయంలో గానీ, సేకరించిన తక్షణం గానీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చలు. దీనివల్ల డేటా సేకరణను అక్కడికక్కడే గరిష్ట స్థాయికి తీసుకెళ్లడానికి
నాణ్యతను మెరుగుపరచడానికి వీలవుతుంది. విలువైన పరిశీలనా సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవచ్చు. చాలా సందర్భాలలో సిబ్బందితో పాటు టీచర్లు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు వంటి కొందరు అతిథులు కూడా పరిశోధనా సమయంలో విమానంలో ఉంటారు. ప్రత్యేక కంప్యూటర్ టెర్మినల్స్ వద్ద వారు విమాన మార్గాన్ని తెలుసుకోవచ్చు, ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఒక్కోసారి సంక్లిష్టమైన లేదా సవాలుగా నిలిచే పరిశీలనా సమయాల్లో వేరే సాంకేతిక సిబ్బంది, విశేషజ్ఞులు కూడా సోఫియాలో ఉంటారు. 2015 జూన్ 30 రాత్రి అదే జరిగింది. ఆ రాత్రి కుబ్జగ్రహమైన ప్లూటో అకస్మాత్తుగా ధనుర్రాశిలో ఉండే ఒక నక్షత్రం ముందుకు వచ్చేసింది. ఈ కూటమి దక్షిణ పసిఫిక్ సముద్ర సమీపంలో చిన్న విస్తీర్ణంలో కొద్ది సెకండ్ల పాటు మాత్రమే కనిపించింది. సోఫియా నుండి ఈ కూటమిని పరిశీలించిన శాస్త్రవేత్తలకు ప్లూటో మీద వాతావరణం ఉన్నదీ లేనిదీ నిర్ధారించడానికి, అలాగే దాని మౌలిక లక్షణాలను తెలుసుకునేందుకు అవకాశం లభించింది. సోఫియా సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉన్నప్పుడే నిర్దేశిత కార్యక్రమం విజయవంతమవుతుంది. విమానం ఎగురుతున్న సమయంలో కూడా లెక్కలు కట్టి ప్రయాణ మార్గాన్ని సరిదిద్దారు. మరే ఇతర టెలిస్కోపులతోనూ ఇటువంటి పరిశీలన సాధ్యం కాదనే విషయం పరిశోధనలో పాల్గొంటున్న శాస్త్రజ్ఞులను ఎంతో ఉత్తేజపరిచింది. అంతా సోఫియాలో అమర్చిన సాంకేతిక పరికరాలు చక్కగా పనిచేయడం మీద, సేకరించిన డేటా నిర్దుష్టంగా ఉండడం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ జరిగిందేమిటంటే, టెలిస్కోపు మీద పడిన ప్లూటో నీడను దానిలోని పరికరాలు ఒడిసి పట్టుకున్నాయి. దానిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ప్లూటో మీద వాతావరణం, మబ్బులు కూడా ఉన్నాయనే నిర్ధారణకు వచ్చారు. మరికొంతకాలానికే ప్లూటో పక్కగా పయనించిన న్యూ హొరైజన్స్ అంతరిక్ష నౌక ఆ విషయాన్ని నిస్సందేహంగా ధృవీకరించింది. అద్భుతమైన ఈ చిత్రాలను రూపొందించడంలో సోఫియా అందించిన సమాచారం ప్రముఖ పాత్ర పోషించింది. సోఫియాలోని పరికరాలు ప్రధానంగా సంక్లిష్టమైన, సుదీర్ఘమైన శ్రేణిలో అంకెలను, ఒంపులను, రేఖాచిత్రాలను మాత్రమే రూపొందిస్తాయి. ఆ డేటా నుండి అత్యాధునిక అల్గోరిథమ్స్ కలిగిన ప్రత్యేక కంప్యూటర్ ప్రోగ్రాంలు నిర్దుష్ట చిత్రాలను ఉత్పత్తి చేస్తాయి. కంటితో పరిశీలించే సాంప్రదాయిక టెలిస్కోపుల సహాయంతో రూపొందే ఆకృతులతో పోలిస్తే ముందు అవి అస్పష్టంగా ఉన్నట్టనిపిస్తుంది. కానీ అవే ఎప్పటికీ కనపడని వాటిని మనకు చూపుతాయి. సోఫియాలోని పరికరాలు విశ్వంలోని అయస్కాంత క్షేత్రాలను కొలవడమే కాక వాటిని మనకు చూపిస్తాయి కూడా. ఆ అయస్కాంత క్షేత్రాలు విశ్వం ఆకృతిని ఎలా ప్రభావితం చేస్తాయో, నెబ్యులాలు నక్షత్రాల పుట్టుకపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇంతవరకు మన కంటపడకుండా దాగిన విశ్వం తాలూకు కొత్త దృశ్యాన్ని చూసేందుకు సోఫియా ఒక కొత్త గవాక్షాన్ని తెరిచింది. మనం అద్భుతమైన ఒక భారీ విశ్వంలో జీవిస్తున్నాం. అందులో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సోఫియా పుణ్యమాని మన చుట్టూ ఉన్న విశ్వాన్ని కాస్త మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాం. నక్షత్రాల నడుమ ఉండే వాయు ధూళి మేఘాలు తారల జన్మస్థానాన్ని మరుగుపరుస్తున్నాయి. కనపడే కాంతిలో కొన్ని నిగూఢమైన నల్లని నిర్మాణాలకు మించి మనం ఏమీ చూడలేకపోతున్నాం. కానీ సోఫియా విశ్వాన్ని విద్యుదయస్కాంత వర్ణమాలల్లోని పరారుణ పరిధిలో పరిశీలిస్తోంది. ఈ ధార్మికత వాయు ధూళి మేఘాలు గుండా పోగలదు. విశ్వంలోని అపరిచిత ప్రాంతాల గురించి సమాచారాన్ని అది మనకు అందించగలదు. ఇప్పుడు మనం ఇంతవరకు దాగియున్న వాటిని చూడగలం. సోఫియా సహాయంతో కొత్త తారలు, గ్రహాల పుట్టుకకు సంబంధించి
మనకు ఎంతో ముఖ్యమైన ప్రక్రియను మనం దర్శించగలుగుతున్నాం. ఎన్నో కాంతి సంవత్సరాల వ్యాస విస్తీర్ణంలో మనం హైడ్రోజన్ మేఘాలను చూస్తున్నాం. స్వీయ గురుత్వాకర్షణ శక్తి వల్ల అవి ముందు మెల్లమెల్లగా, తరువాత మరింత వేగంగా కుప్పకూలిపోతాయి. అలా కూలిపోయినప్పుడు పుట్టే వేడి కంటికి కనబడే కాంతితో మేఘాలు ప్రకాశించడానికి కావలసిన దానికన్నా చాలా తక్కువ. కాని సూక్ష్మ తరంగాలు, పరారుణ ధార్మికత పరిధిలో ఆ మేఘాలు కాంతివంతంగా కనిపిస్తాయి. వాయువు, ధూళి కుప్పకూలడం కొనసాగడం వల్ల మేఘాలు పరిభ్రమిస్తూ చదునుగా తయారవుతాయి. అలా రూపుదిద్దుకునే డిస్క్ నవగ్రహ వ్యవస్థకు పిండం వంటిది. ఇక్కడ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి. గురుత్వాకర్షణ వాయువును కుచించివేస్తోంది. డిస్క్ పరిభ్రమణం కుప్పకూలడాన్ని ప్రతిఘటిస్తుంది. పరిస్థితి ఇంకా నాజూకుగానే ఉంది. ఏర్పడడానికి కోట్ల సంవత్సరాల కాలం పట్టిన దానిని నాశనం చేయడానికి అతి చిన్న గడబిడి చాలు. సమీపంలోని ఏదైనా తార లేదా మరో గ్రహ వ్యవస్థకు మూలమైన డిస్కుతో ఢీకొనడం మొత్తం అంతటినీ నాశనం చేస్తుంది. అయస్కాంత క్షేత్రాలు డిస్క్లో చొరబడగలవు. సోఫియాలోని పరికరాలు ఆ క్షేత్రాలను దృగ్గోచరం చేయగలవు. ప్రస్తుత ఖగోళ భౌతిక నమూనాల ప్రకారం ఆ వాయుమేఘాలలో ఎన్నో చిన్న తారలే తప్ప పెద్ద తారలు ఏర్పడే అవకాశం లేదు. భారీ తారల ఆవిర్భావానికి అయస్కాంత క్షేత్రాలే తోడ్పడతాయా అనేది ప్రశ్న. గ్రహ ఆవిర్భావానికి మూలమైన డిస్క్ కుచించుకుపోవడం కొనసాగే కొద్దీ దాని కేంద్రంలో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు పెరిగి కీలకమైన దశకు చేరుకుంటాయి. ఆ విపరీతమైన పరిస్థితుల్లో హైడ్రోజన్ అణువులు కలిసిపోతూ హీలియంగా మారతాయి. ఆ ప్రక్రియ ఊహకందని పరిణామంలో శక్తిని విడుదల చేస్తుంది. ఒక కొత్త నక్షత్రం పుట్టింది. కొత్త తార సృష్టికి కారణమైన పదార్థం అవశేషం దాని చుట్టూ పరిభ్రమిస్తోంది. భారీ తారల పుట్టుకను కూడా మనం చూస్తాం. అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా అవి నీలి ఛాయతో మెరుస్తాయి. వాటిలో హైడ్రోజన్ అణువుల సమ్మేళనం అతి వేగంగా జరిగి కొద్ది కోట్ల ఏళ్లలోపే అవి తిరిగి అదృశ్యమవుతాయి. అటువంటి తార చుట్టూ తిరిగే గ్రహంలో జీవం ఆవిర్భావానికి ఏమాత్రం సమయం చిక్కదు. భారీ తారలు వెలువరించే అత్యధిక ధార్మికత వాటి పరిసరాల్లో ఇతర తారలు, గ్రహాలు రూపొందకుండా ఎలా అడ్డుకుంటుందో సోఫియా సహాయంతో మనం పరిశీలించాం. కోటాను కోట్ల సంవత్సరాల పాటు మెరుస్తూ కనపడే చిన్న అరుణ కుబ్జతారలు రూపుదిద్దుకోవడం మనం చూశాం. అతి స్వల్పమైన వాటి ధార్మికత ఏ గ్రహానికి తగినంత వేడిని అందించలేదు. చాలా డిస్క్లలో జంటతారల వ్యవస్థలు ఏర్పడతాయి. అక్కడ మన భూమిలాంటి గ్రహాలు పుట్టే అవకాశం ఉందా? వాయువు, ధూళి, శిలలతో కూడిన ఒక డిస్క్లో యువ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ నక్షత్రం ధార్మికత డిస్క్ అంతరాంతరాలలో ఉన్న ప్రతి వస్తువును బయటకు నెట్టేస్తోంది. కొద్ది కోట్ల ఏళ్ల తరువాత బయట దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడతాయి. భారీ వాయువులతో కూడిన గ్రహాల జాడలు కనపడతాయి. నక్షత్రాలకు చాలా దూరంలో మాత్రమే భారీ గ్రహాలుగా ఏర్పడే స్థాయిలో తేలికైన వాయువులు ప్రోగుపడగలవు. ఆ సుదూరాల్లో ఎక్కడో నీరు కూడా ప్రోగుపడి ఉంటుంది. అధిక ధార్మికత వల్ల తారల సమీపంలో అది సాధ్యం కాదు. ఇనుము, సిలికాన్, కార్బన్ వంటి బరువైన మూలకాలు మాత్రమే నక్షత్రాల చుట్టూ వాటికి సమీపంలో ఖాళీగా ఉన్నట్టు కనిపించే ప్రాంతాల్లో ఉండగలవు. మెల్లమెల్లగా
శిలామయమైన గ్రహాలు అక్కడ ఏర్పడ్డాయి. ఈ వ్యవస్థలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఢీకొనే తోకచుక్కల ద్వారా అంతర్వలయంలోని గ్రహాలపైకి నీరు వచ్చి చేరుతుంది. వాటిలో ఒక గ్రహంలోని ఉష్ణోగ్రత నీరు ద్రవరూపంలో ఉండేందుకు అనువైంది. ఆకాశంలో ప్రకాశవంతంగా మెరిసే నక్షత్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వేల కోట్ల సంవత్సరాల కాలంలో అవి ఒకదానికోటి దూరంగా జరుగుతాయి. అంతకంతకు పెద్దదయ్యే తారాకూటములుగా ఏర్పడతాయి. కాని చివరకు దేనితోవ దానిదే. ఇది మన చరిత్రలాగే ఉంది కదా.